నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయని అన్ని సర్వే జరుగుతున్న నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళు సర్వే చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. అసలు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇలాంటివన్నీ తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయని సర్వే జరుగుతున్న నేపథ్యంలోనే సర్వే జరగనీయకుండా ఆపుతున్నారు. దీన్ని అసలు ఎలా చూడాలి సార్? తిరుపతిలో ఇవాళ బుగ్గమఠం భూముల ఆక్రమణ కబ్జాల పైన వచ్చిన సర్వే బృందాన్ని పెద్దిరెడ్డి అనుచరులు ఆపుతున్నారంటే మీలో తప్పు ఉందనేగా. మీలో తప్పు లేకపోతే సర్వే చేసుకోమనంటారు. మీకెందుకు అభ్యంతరం? పెద్దిరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది అసలు నా భూములే కాదు, వాటికి నాకు సంబంధం లేదు, అది మా తమ్ముడు కొన్నాడనో ఏదో చెప్తున్నాడు. ద్వారకానాథ్ రెడ్డి భూములు అవి ఆయన కొన్నాడని. ఇవాళ నువ్వు అందులో నివాసం ఉంటున్నావు. నువ్వు కొన్నది నీ తమ్ముడో, అది నీ తమ్ముడు పేరు మీద ఉంటే ఉండొచ్చు. నీ నివాసం అందులో ఉన్నప్పుడు నువ్వు అక్కడ టెంపుల్ కూడా కట్టినప్పుడు అసలు అక్కడ ఒక రోడ్డు కూడా నువ్వు ఆక్రమించావు. రోడ్డును ఆక్రమించి గేట్ అడ్డం పెట్టేసేసి అసలు ప్రజల రాకపోకలనే నీ ఆ రోడ్డు మీద జరగనీయకుండా, అంటే ఇవాళ మొత్తం 4 ఎకరాలు బుగ్గమఠం భూములు పెద్దిరెడ్డి కబ్జాలో ఉన్నాయని, అక్కడ పెద్ద విలాసవంతమైన భవనం కట్టాడని. ఇప్పుడు భూ ఆక్రమణల పైన ప్రతి న్యాయస్థానం కన్నెర చేస్తారు. ఇవాళ మఠం భూములు కావచ్చు, దేవుడి భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, ఇవాళ దేవాదాయ శాఖ వాళ్ళు వచ్చారు విచారణ చేయడానికి, సర్వే అధికారులు వచ్చారు సర్వే చేయడానికి. మీరెందుకు అడ్డుపడుతున్నారు? అసలు ఈ వచ్చేవాళ్ళు అక్కడ ఉన్నది పెద్దిరెడ్డి, ఆయన లంపెన్ గ్యాంగ్స్, రౌడీలు, గుండాలు అని తెలిసి కూడా మరి నువ్వెందుకని పోలీస్ సెక్యూరిటీ కోరలేదు? అంటే మీరు సెక్యూరిటీ కోరినా పోలీసు ఇవ్వలేదా? ఇవాళ తిరుపతిలో ఎందుకు ఇంత ఉద్రిక్తత పరిస్థితులు? అక్కడది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. వేలాది మంది భక్తులు ప్రతిరోజు వస్తారు. 60,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు. అరే, కొండ మీదేమో 7 కొండల స్వామి వెంకటేశ్వర స్వామి, కొండ కింద ఈ అరాచక శక్తుల, ఈ రౌడీల, గుండాల, ఈ భూ కబ్జాదారుల. ఇవాళ అక్కడ తిరుపతిని ఆక్రమించుకొని పూర్తిగా వీళ్ళు ఎలా అరాచకాలకు పాల్పడ్డారో శారదా పీఠం మనం చూసాం. స్వరూపానందేంద్ర స్వామి అక్కడేదో నేను మఠం అది ఇది పీఠం అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా వాళ్ళకి 5,000 చదరపు అడుగులో ఎంతో ఇచ్చారు. అతను దానికి రెట్టింపు ఆక్రమించాడు, 10,000 చదరపు మీటర్లు. అరే, నువ్వు తీసుకున్నది ఎంత, నువ్వు ఆక్రమించింది ఎంత? నీకు ఇచ్చిన పర్మిషన్ 4 అంతస్తులకైతే 8 అంతస్తులు ఎలా కడతావు? ఇవాళ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోమని, కూల్చేయమని ఇచ్చిన ఆదేశాలు న్యాయస్థానాలు కన్నెర్ర చేస్తున్నాయి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ సీమ బకాసురుడా? భూ బకాసురుడి మాదిరిగా అక్కడ మొత్తం 14 మండలాల్లో 20,000 ఎకరాలు ఆయన కబ్జా చేశాడని. ఇప్పుడు దానిపైన మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైల్స్ తగలబెట్టిన కేసు, అందులో పెద్దిరెడ్డి అనుచరుల పాత్ర. ఎవరో మాధవరెడ్డి అనేవాడిని అరెస్ట్ చేశారు. అతని పిఏ ఎవరో తుకారాం అసలు పారిపోయాడు అమెరికా. అంటే అటు పలమనేరు, ఇటు పుంగనూరు, పీలేరు, తంబళ్ళపల్లి 4 నియోజకవర్గాలు తుడిచిపెట్టాడా? అసలు ఈ భూదాహం ఏంటి? అరే, అతను జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఒక 5 మంత్రిత్వ శాఖలు గుప్పెట పట్టి, అటు పంచాయతీరాజ్, ఇటు అటవీ శాఖ, మైనింగ్, విద్యుత్, మొత్తం అన్ని చోట్ల స్కాములే, అన్ని చోట్ల అక్రమాలే, అరాచకాలే. ఇవాళ లిక్కర్ మాఫియా మిథున్ రెడ్డి, అతను ఏంటి ఇవాళ రేపో మాపో అరెస్ట్ అంటున్నారు. అతను ఆపడిన హైకోర్టుకి బెయిల్కి వెళ్తే తిరస్కరించింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని ఏదో వాయిదా వేసింది. ఇవాళ రేపో మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదు అంటున్నారు. అంటే నీ కొడుకు లిక్కర్ మాఫియా, నువ్వు ల్యాండ్ మాఫియానా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ ఇన్నేళ్ల రాజకీయంలో అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆస్తులు? అంటే నీ భార్య పేరు మీద 100 ఎకరాల, పెద్దిరెడ్డి స్వర్ణలత పేరు మీద మనం మీడియాలో కథనాలు చూస్తుంటే 265 ఎకరాలని, అక్కడ రేణిగుంట విమానాశ్రయం పక్కన పట్టా భూమి.
అరే చుట్టూ 100 ఎకరాలు, మధ్యలో మీకు పట్టా భూమి ఎక్కడి నుంచి వచ్చింది? మంగళంపేట చుట్టూ దట్టమైన అడవి, అడవుల్లో నీకు పట్టా భూమి 75 ఎకరాలు, అక్కడ ఒక ప్యాలెస్ కట్టావా? అదేమంటే కూలీల కోసం కట్టే ఆ ప్యాలెస్ అంటావు. ఇక్కడ బుగ్గమఠం భూములు, ఇక్కడ ఒక ప్యాలెస్. అసలు దేశంలో దగ్గర దగ్గర ఒక 3 రాష్ట్రాల్లో, ఒక 4-5 నగరాల్లో పెద్దిరెడ్డి ఎస్టేట్స్, పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్, అసలు మనీ లాండరింగ్. ఇప్పుడు లిక్కర్ మాఫియాలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇవాళ డబ్బు పిఎల్ఆర్ ఖాతాలోకి వచ్చిందని, మనీ ట్రయల్ మొత్తం బయటపడిందని, పలానా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పలానా అకౌంట్ నంబర్లో 5 కోట్లు జమ అయిందని ఇవాళ మిథున్ రెడ్డి. అంటే వీళ్ళే చీప్ లిక్కర్ తయారు చేయటం, వీళ్ళే డిస్టిలరీలు కబ్జా చేయటం. ఎస్పివై రెడ్డి ఆయన డిస్టిలరీ మిథున్ రెడ్డి కబ్జా చేయటం. వాళ్ళ సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. శ్రీధర్ రెడ్డి వాళ్ళ అప్రూవర్గా మారి మొత్తం మిథున్ రెడ్డి గుట్టు మట్టులన్నీ కూడా బయట పెడితే ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఇప్పుడు 4-5 అరెస్ట్ అయ్యారు. కసిరెడ్డి రాజ్ అతన్ని కస్టడీ, అడ్డగోలు సమాధానాలు చెప్తున్నాడంట. డబ్బు లావాదేవీల గురించి ప్రశ్నిస్తే నాకేం సంబంధం, మా ఆడిటర్లను అడగండి అంటాడంట. ఇవాళ డబ్బు రోజుకు 2 కోట్లు కసిరెడ్డి రాజు వసూలు చేశాడని, ఒక పెద్ద హవాలా నెట్వర్క్ అతను నిర్మించాడని, మనీ హ్యాండ్లర్ అతను ఎవరినో ఒకరిని పట్టుకొచ్చారు, దిలీప్ అంట. అతను ఏదో చెన్నై విమానాశ్రయం నుంచి విదేశాలకి చెక్ వేయాలని చూస్తే అతను పట్టుకొచ్చారు. ఇప్పుడు ఇతన్ని కలిపి విచారిస్తారంటున్నారు. ఆ చాణక్యాన్ని కసిరెడ్డి రాజుని ఇద్దరిని కూడా కలిసి విచారిస్తారని. అసలు మీరు ఈ వసూలు చేసిన డబ్బు ఏ రూపాల్లో ఎవరికి ముట్ట చెప్పారు? లిక్కర్ ఆ దందా, మద్యం డబ్బు అంతిమ లబ్ధిదారు ఎవరు? బిగ్ బాస్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి వైపు అన్ని వేళ్ళు చూపిస్తున్న నేపథ్యంలో, అంటే జగన్ సీఎంగా వీళ్ళు ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు, ఎన్ని మాఫియాలు సృష్టించారు. అటు 1000 ఎకరాలు కబ్జాలు, 14 లక్షల ఎకరాలు ఇవాళ ఫ్రీ హోల్డ్లో పెట్టారని, అందులో 8 లక్షల ఎకరాలు కేవలం ఎస్సీ ఎస్టీలకి. అసలు దానికోసం ఒక జీవో జవహర్ రెడ్డి తీసుకురావటం 596. ఆ జవహర్ రెడ్డి అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతో అతను కొన్నాడని, అతను అల్లుడు మేనల్లుడో లేకపోతే కొడుకో. అంటే అధికారులు నేరస్తులు కుమ్మక్కై ఒక నేర సామ్రాజ్యాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడం. వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరపాలి. ఇప్పుడు ఎవరైతే ఇవాళ ఈ సర్వే జరగకుండా అడ్డుకున్నారో బుగ్గమఠం భూముల్లో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి. స్వేచ్ఛగా పారదర్శకంగా ఇవాళ అక్కడ సర్వే జరగాలి. జరిగేందుకు పెద్దిరెడ్డి సహకరించాలి. వీళ్ళంతా అసలు ప్రజా జీవితానికే అనర్హులు. వీళ్ళపైన ఇవాళ న్యాయస్థానాలు కఠినమైన చర్యలు చేపట్టడమే కాదు, అసలు వీళ్ళు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రకటించాలి. లిక్కర్ స్కామ్లో చూసుకుంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అనే వార్తలు వస్తున్నాయి సార్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి కూడా భూ ఆక్రమణ కేసుల్లో మటుకి ఆయన కూడా అరెస్ట్ అవుతాడని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వస్తుంది సార్? అంటే తండ్రి కొడుకులు జైలా, ఇద్దరికి ఒకే బేరక్క, ఒకటే సెల్ల. ఎందుకంటే ఇవాళ మనం చూసాం బెజవాడ జైల్లో అటు ఒకే బ్యారక్లో సెల్స్ డిఫరెంట్గా పెట్టారు. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు, లేకపోతే ఇతను వల్లభనేని వంశీ, కసిరెడ్డి రాజ్, అందరూ ఒకే జైలా. ఇప్పుడు వీళ్ళు కూడా మరి ఏ జైల్లో పెడతారు వీళ్ళని? చిత్తూరు జైలా? ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎట్లా జగన్మోహన్ రెడ్డిని ఒక డమ్మీని చేసి అధికారం అడ్డం పెట్టుకుని మొత్తం రాయలసీమ అసలు మొత్తం తుడిచిపెట్టారు. అసలు ఎటు ఎండోమెంట్ భూములు, ఇటు ఈ ఇనాం భూములు, మఠం భూములు, పోరంబోకు భూములు, రెవెన్యూ పోరంబోకు, కొండ పోరంబోకు, ఎస్సీ ఎస్టీ అసైన్డ్ ల్యాండ్స్, దేవాదాయ భూములు మొత్తం తుడిచిపెట్టిన పరిస్థితుల్లో ఇవాళ పెద్దిరెడ్డి స్వర్ణలత మదనపల్లిలో ఎవరో 100 కోట్లు మొత్తం అతను 100 ఎకరాలు ఇవాళ ఎవరో ఒక సులోచన అనే ఆమెను అడ్డం పెట్టుకుని ఆమె పేరు మీదకి అవి మార్చటం, ఒక 60 ఎకరాలు 60 కోట్లు. ఆ తర్వాత అవి మళ్ళీ స్వర్ణలత ఆమె పెద్దిరెడ్డి భార్య రిజిస్ట్రేషన్లని, ఇవన్నీ బయటకు వస్తాయని ఫైళ్ళు తగలబెట్టారా? 2 సస్పెండ్ అయ్యారు ఆర్డీఓలు అందులో.
ఆ మదనపల్లి ఫైల్స్లో మొత్తం అన్నిటిపైన ఇవాళ ఉన్నత స్థాయి విచారణ జరపాలి, లోతైన సమగ్ర విచారణ జరిపితే తప్ప ఇవన్నీ బయటికి రావు. దోషుల్ని కఠినంగా శిక్షించడమే కాదు, ప్రజాధనాన్ని ఇవాళ రికవరీ చేయాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.